ఈశ్వరు యొక్క కృపా కటాక్షంతో సనాతన చర్చిన యొక్క సాధు సత్పురుషుల యొక్క ఆశీస్సులతో అమూల్యమైన యొక్క వ్యాసపుణ్యం చాలా సనాతన నుంచి సంస్కృతి ఉదయించి ఎప్పటి నుంచి అయితే సంస్కృతి ఉత్పన్నమైందో అప్పటి నుంచి కూడా అమూల్యమైన యొక్క వ్యాసపుణ్యం అనేది మనందరికీ చాలా జ్ఞానం సంస్కారం మనందరికీ గుర్తు ఎరిగినది వ్యాస యొక్క ధర్మం. వ్యాసుడి గురించి మనం ఎంత తెలుసుకున్నా తక్కువనే. అదే పరిపూర్ణమైన యొక్క గురుపుణ్యం, వ్యాసపుణ్యమన్నా గురుపుణ్యమన్నా మరి గురువు లేని మోక్షం ప్రపంచానికి ఈ యొక్క మానవ జీవితం చాలా విశేషం. సంస్కృతి సాంప్రదాయాన్ని బోధిస్తూ గురు అనుగ్రహం పొందుతూ గురు అనుగ్రహంతోనే భగవంతుడి చింతన కలుగుతుంది. తనకు తాను లేకుంటే దొరకదు. అది గురు ద్వారానే జ్ఞానం. ఎలా ఉండాలి, ఏ సంస్కారంగా ఉండాలి, ఏ ఆచరించాలి, అదే గురు ద్వారా వచ్చేది. మనందరం కూడా ఎన్నో జన్మముల యొక్క పుణ్యఫలం మానవ జీవితం. ఈ మానవ జీవితం వస్తూ స్వచ్ఛమైన యొక్క ప్రకృతిలో మనందరం ప్రయాణం చేస్తున్నాం. ఈ సత్యమైన యొక్క ప్రకృతిలో ప్రయాణం చేస్తూ జ్ఞానాన్ని ప్రయత్నం చేయాలి. నేను సృష్టిలోకి రావడం చాలా విశేషం, అదృష్టంగా ఉంటేనే మానవ జన్మ. మళ్ళీ నేను పునర్జన్మ లేకుండా నేను ఎవరైతే ఏ విధంగా సాధన చేయాలి? పునర్జన్మ లేకుండా నేను సాధన ఎలా చేయాలి? అది మానవుడు తెలుసుకోవాల్సిన అతి అవసరం. అది ఎవరి ద్వారా అవుతుంది? ఒక గురు ద్వారానే మోక్షం పొందే భాగ్యం కలుగుతుంది. నిదానంగా భగవంతుడు దర్శన భాగ్యం కలిగినా గురుమంత్రం లేని మోక్ష ప్రాప్తి లేదని శాస్త్రం మనం వేదన చెప్తున్నాం. అందుకని అన్ని చోట్ల ఆ నామం ఉచ్చరించిన జ్ఞానం పొందగలిగి ఏకాంతమైన స్థానములో ఆ గురువే ఆ మంత్ర ఉపదేశం ఇస్తాడు. అదే మోక్షానికి మార్గం. ఈ సృష్టిలో పూర్వజన్మ సుకృతానుబంధమే ధనం, పూర్వజన్మ సుకృతానుబంధమే బంధువులు, పూర్వజన్మ సుకృతానుబంధమే ప్రకృతిని ఆచరిస్తారు. అందరికీ జన్మ రావడం చాలా గొప్పది. మన ముందు ఉండి ఎక్కడో ఎలాంటి వస్త్రాలు ఆశించకుండా, ఎలాంటి భోజనం కూడా ఆశించకుండా, ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా జీవించిన వారు అమూల్యమైన అవధూతలని శాస్త్రం చెబుతుంది. అంటే ఈ సృష్టిలో ఉన్న ఏది ఆశించకుండా ప్రయాణం చేస్తున్నారు. అదే అమూల్యమైన అవధూతలు ఉంటారు శాస్త్రం. అది అలాంటి మహాపుణ్య పురుషులే మరి
నవనాథులుగా మారిపోతారు. 9 మంది మహారుషులు, ఆ అపూర్ణమైన యొక్క శక్తివంతులు, భగవంతుడికి మానవులకు అనుబంధంగా ఉండేది గురుస్థానం. భగవంతుడికి మానవులకు అనుబంధంగా ఉండేది గురుస్థానం. అదే నవనాథుల యొక్క మహాత్మ్యం ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి పవిత్రమైన జన్మ మనకందరికీ చాలా అమూల్యమైనది. సత్యమైన యొక్క ప్రయాణం వారు వారి కుటుంబాన్ని పోషిస్తూ ఈ సమాజానికి నేను వచ్చిన దానికి ఏమి తీసుకుపోతున్నానని ఒకసారి మనం ప్రయత్నం చేస్తే చాలు. మనం తరించగలిగే ధనం అవసరం లేదు. మనం తరించగలిగే ధనం అవసరం లేదు. గురు జ్ఞానం పొంది భగవంతుడి యొక్క జపం, గురు జపం, ధ్యానం, పవిత్రమైన మౌనం, ఈ 3 తన అందుబాటులో ఉంటే తప్పకుండా తరిస్తాడు. కాబట్టి ఈ తాత్కాలికమైన ప్రపంచంలో వ్యామోహం, నాది నీవి, కామ, క్రోధ, మద, ఆశ్చర్యములతో క్షేమరక్తములతో ఉన్న శరీరం ఎప్పుడు ఏ క్షణం ప్రయాణం అవుతుందో ఎవరికి తెలియని కలియుగం. అలాంటి యొక్క ప్రయాణంలో మనందరం ప్రయాణం చేస్తున్నాం. ఆ దివ్యమైన యొక్క మోక్షం, దివ్యమైన మళ్ళీ మళ్ళీ మనకు వస్తుందో లేదో, ఆ పునర్జన్మ మనకు ఉందో లేదో ఎవరికి తెలియదు. ఇక్కడికి రావడమే అదృష్టంగా, ఇక్కడ సేవ చేయడమే అదృష్టంగా, ఇక్కడ ప్రతి రూపంలో పరమాత్మను చూడడమే మానవుడి కర్తవ్యం. ప్రతి రూపంలో భగవంతుని చూడడమే మానవుడి కర్తవ్యం. శాస్త్రాలు, ధర్మాలు కూడా అదే మనకు పోషిస్తున్నాయి. మానవ సేవనే మాధవుడిగా మార్చాలి. మనందరం కూడా భగవంతుడి యొక్క పుత్ర సంతానం కాబట్టి ఒక నడకతో, ఒక భావనతో, ఒక భక్తితో మాధవుడుగా మారిపోతాడు. అది అందరికీ సాధ్యమవుతుంది. ప్రయత్నం, ప్రతి వ్యక్తి ప్రయత్నం చేస్తే కానిది లేదు. సాధన చేయరా మానవ, సాధ్యం కానిది లేదు. కాబట్టి ఈ విశేషమైన యొక్క పవిత్రమైన మహా గురుపున్న సందర్భంగా నవనాథుల యొక్క ఆశీస్సులు ఎప్పటికీ నిరంతరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ ఆశీర్వాదాలు అవును. ఈశ్వరుడి యొక్క మహాత్ములకు, భగవంతుడికి మనం చెప్పుకున్నట్టుగా మానవులకు అనుబంధమైన యొక్క ఈ పవిత్రమైన యొక్క స్థానం, ఈ పవిత్రమైన యొక్క స్థానంలో తాత్కాలికమైన కోరికలే కాదు, అవి ఇక్కడికి వచ్చినా ఇక్కడికి రాకున్నా మనందరికీ పుట్టుకతోనే వచ్చినాయి. ఇక్కడికి రావడం వల్ల ప్రశాంత కలిగే యొక్క జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమే
ప్రశాంత కలుగుతుంది. ఆ ప్రశాంతమే నిరంతరంగా ఉంటుంది. అదే ఇక్కడ యొక్క మహాత్ముల యొక్క ఆశీర్వాదం. ఆ మత్స్యందరు గోరెడ్నాథు దివ్యమైన యొక్క పురుషుల ఆశీర్వాదమే ఈ యొక్క క్షేత్రం. మళ్ళీ ఒకసారి నామస్మరణ చేస్తున్నాను. ఓం నమః శివాయ. ఈరోజు చాలా వ్యాసపుణ్యం కాబట్టి వారి వారి యొక్క గురువుల యొక్క మంత్రాన్ని, వారి గురువులు చెప్పిన యొక్క ఉచ్చారణ వారి మదిలో తలుచుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఎందుకోసం అంటే చాలా పవిత్రమైన సమయం కాబట్టి. ఓ